హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జూనియర్ టెక్నీషియన్ జాబ్‌లకి గ్రేడ్ 2 కిందైతే ఫిలప్ చేయబోతుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్ వచ్చేసి 275, ఎలక్ట్రీషియన్ వచ్చేసి 275, ఫిట్టర్ వచ్చేసి 550 ఉద్యోగాలకి మనకొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో, ఏజ్ వచ్చేసి మనకి 16 జనవరి 2024 వరకి 30 సంవత్సరాల లోపైతే ఉండాలి. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పర్ మంత్లీ సాలరీ వచ్చేసి మనకి రూ. 22,528 అయితే మనకు చెల్లించడం జరుగుతా ఉంటది. సో, దీంతో పాటు మనకి కంపెనీ తరఫు నుంచి ఇక్కడ చూడొచ్చు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అండ్ అలాగే పీఎఫ్ ఉంటుంది. టీఏడీఎల్ కూడా మనకి అలవెన్స్‌లు అయితే కల్పిస్తా ఉన్నారు. సో, అంటే మొత్తం దాదాపుగా మనకి 35,000-40,000 వరకైతే పర్ మంత్లీ సాలరీ అయితే రాబోతుంది. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రిజర్వేషన్ పరంగా ఈ యొక్క ఖాళీలనైతే భర్తీ చేయబోతున్నారు. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎలక్ట్రానిక్స్, మెకానిక్స్ వచ్చేసి మొత్తం 275 పోస్టులకి ఎస్సీలో 44, ఎస్టీ 19, ఓబీసీ 74, అన్‌రిజర్వ్డ్ వచ్చేసి 110, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 28, ఎలక్ట్రీషియన్ వచ్చేసి 275కి మొత్తం ఎస్సీలో 44, ఎస్టీ 19, ఓబీసీ 74, అన్‌రిజర్వ్డ్ 110, అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 28, ఫిట్టర్‌కి వచ్చేసి 550 పోస్టులకి ఎస్సీలో 88, ఎస్టీకి 39, ఓబీసీకి 148, అన్‌రిజర్వ్డ్‌కి 220, ఈడబ్ల్యూఎస్‌కి వచ్చేసి 55, మొత్తం వచ్చేసి మనకి 1,100 పోస్టుల ఖాళీల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇకపోతే ఇందులో అంటే కేటగిరీ వైస్‌గా ఎవరి కేటగిరీ వైస్‌గా వాళ్ళకైతే ఈ ఉద్యోగాలని ఫిలప్ చేయబోతున్నారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. అంటే మనకి 30 సంవత్సరాలు అని చెప్పినాం కదా ఏజ్. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఓబీసీలకి 3 సంవత్సరాలు అంటే 33 సంవత్సరాల వరకి, అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీలకి 35 సంవత్సరాల వరకి, అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళందరూ కూడకంగా 10 సంవత్సరాలు ఇంకా ఎక్కువ పెంచినట్టయితే ఇక్కడ చూపించడం అయితే జరిగింది. అంటే 30 సంవత్సరాలకి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇయర్స్‌ని యాడ్ చేసుకొని ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మెథడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి వాళ్ళు ఎటువంటి రిటన్ ఎగ్జామ్ అయితే ఏం పెట్టరు. జస్ట్ ఓన్లీ మీ యొక్క అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! ఆ సర్టిఫికేట్స్‌ని వాళ్ళు వెరిఫై చేస్తారు. సో, మీ ఒరిజినల్ సర్టిఫికేట్సా కావా అనేది ఇదొక్కటైతే ఒరిజినలా కాదా అని చెప్పేసి ఈ సర్టిఫికేషన్ అయితే వెరిఫై చేసిన తర్వాత ఒరిజినల్ అయితే మీరు ఆటోమేటిక్‌గా సెలెక్టెడ్ అయిపోతారు. అండ్ ఎటువంటి రిటన్ ఎగ్జామ్ గాని, ఎటువంటి ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అప్లికేషన్ ఫామ్‌లో ఏమేమి ఉండాలి అనంటే, సో, ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫామ్ అంటే మనం ఈ యొక్క అప్లికేషన్ ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే 10థ్ క్లాస్ సర్టిఫికేటు అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే మీ యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ కూడా జిరాక్స్ అనమాట. అండ్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ యొక్క ఒరిజినల్స్ అయితే అడగడం జరుగుతా ఉంటది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే హౌ టు అప్లై. సో, ఎలిజిబుల్ క్యాండిడేట్ హావ్ టు అప్లై ఆన్‌లైన్ బై విజిటింగ్ అవర్ వెబ్‌సైట్. సో, ఈ యొక్క వెబ్‌సైట్‌లోకి వెళ్లి మనమైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ వెబ్‌సైట్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్‌గా అప్లై అయితే చేసుకోండి. సో, మనకి ఇకపోతే అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు జనవరి 10, 2024 నుంచి 16 జనవరి 2024 వరకైతే మనకి అతి తక్కువ సమయం అయితే ఉంది. సో, ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవడానికి. ఇకపోతే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! అప్లికేషన్ లాస్ట్ డేట్ అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ డేటు. సో, అవే అనమాట. ఇకపోతే మనకు డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ వచ్చేసి వెబ్‌సైట్‌లో తొందరలోనే పెడతామని అయితే చెప్పడం జరిగింది. ఇకపోతే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే నెక్స్ట్ వన్ వచ్చేసి సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు. ఐటీఐ పాస్ అయితే చాలు. అంటే మనకి ఐటీఐ 2 ఇయర్స్‌లో వచ్చేసి ఎలక్ట్రానిక్ మెకానిక్స్ అయితే వాళ్ళు ఐటీఐ చేయాలి. అండ్ అంటే ఐటీఐలో ఈ యొక్క ట్రేడ్స్‌లో మీరు పాస్ అయ్యి ఉంటే చాలు. ఆహ్, కాబట్టి అండ్ ఇంకొకటి ఏంటి అనంటే సో, 1 ఇయర్ మీకు ఒకవేళ ఎక్కడైనా ఏదైనా కంపెనీలలో చేసి వర్క్ చేసి ఉంటే మీకు ఫస్ట్ ప్రియారిటీ ఉంటదనమాట. సో, ఇదనమాట ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే కూడా తీసుకువెళ్ళొచ్చు. ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే మీకు కాస్త మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటది. ఇక దాని తర్వాత ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళనైతే తీసుకోవడం అయితే జరుగుతా ఉంటది. సో, ఇది అనమాట. సో, ఇలాంటి కొత్త కొత్త నోటిఫికేషన్‌ల వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.